హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. మనతో ఎప్పుడు మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో మనల్ని ఎప్పుడు కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఇంకొకళ్ళు మనల్ని తక్కువ అంచనా వేసి వెనక్కి లాగుతూ ఉంటారు వీళ్ళు. అలా కొంతమంది మనతో నెగిటివ్ మాటలు ఎక్కువ మాట్లాడుతూ మనల్ని ముందుకెళ్ళనివ్వకుండా వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి మన చుట్టూ మన సరౌండింగ్స్లో మన రిలేషన్షిప్లో అలాంటి వాళ్ళని దూరం పెట్టడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏ పని చేద్దామన్నా అది నీతో ఏమైద్ది లేరా, అది మనం చేయలేము, వదిలేసే అదెందుకు, ఇంకో పని ఏదన్నా ఎక్కడికన్నా వెళ్దాంటా, ఇప్పుడు ఎందుకు లేరా తర్వాత వెళ్దాం, ఇది చేయాలంటే ఇది ఇప్పుడు ఎందుకు లేదా తర్వాత చేయొచ్చు అంటే ఏ పని చెప్పినా ఏది చేద్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా ఆడు మనల్ని ఆపేస్తూ వాళ్ళు మనల్ని అడ్డుపడుతూ వాళ్ళు చేయకుండా మనల్ని చేయనీయకుండా మనం మధ్యలో ఆగిపోతూ ఉంటాం వాళ్ళ వలన. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు మనం మన సర్కిల్లో ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక టీనేజ్లో ఒక లక్ష్యం ఏర్పరచుకుని ఒక విజయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒక సీరియస్గా సిన్సియర్గా ఒక వర్క్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు లైఫ్ సెటిల్ అవ్వాలి దీని ద్వారా, ఈ ప్రయత్నం ద్వారా అనుకున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వాళ్ళని దరి చేరనివ్వకుండా చూసుకుంటాం ఎంతో ఎంతో ముఖ్యం. అన్నిటికన్నా అదే ముఖ్యం. ఎందుకంటే మనం ఏది చేద్దామన్నా, ఏది విందామన్నా, ఏది తెలుసుకుందామన్నా అడ్డుపడి అదెందుకులే ఇప్పుడు, ఇదెందుకులే అది ఇప్పుడు అవసరమా, ఇది మన వల్ల ఏడవుతుంది, ఇది కాదు, ఇట్లా నెగిటివ్ మాటలు చెప్తూ మనం వెనక్కలాగుతూ మనం చేయనీయకుండా, మనం ముందుకు వెళ్ళనివ్వకుండా, మన స్కిల్స్ని డెవలప్ చేసుకోనివ్వకుండా వీళ్ళు అడ్డుపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాంటి వాళ్ళని, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని, మనల్ని తక్కువ అంచనా వేసే వాళ్ళని, మనల్ని ఎప్పుడు మన పక్కనే ఉంటూ మన నెగిటివ్గా మనల్ని ఫోకస్ చేసే వాళ్ళని వీళ్ళతో వదిలించుకుని మనం దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. ముందు అది తెలుసుకోవాలి. నీ చుట్టుపక్కల ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎవరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ఎవరు నిన్ను కించపరుస్తున్నారు, ఎవరు నిన్ను వెనకలాగుతున్నారు, ఎవరు నిన్ను ఏదైనా చేద్దామంటే చేయనీయకుండా అడ్డుపడుతున్నారో అలాంటి వాళ్ళని మెల్లమెల్లగా స్కిప్ చేసుకుంటూ వదిలేసుకుంటూ మనం సైడ్కి రావటం ఎంతో ఉత్తమమైన పని. అయితే మనతో ఎవరుండాలి? మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనతో పాజిటివ్గా ఉండేవాళ్ళు, మనల్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా ఎంతో మనకి ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనతో పాటు ఉంటూ మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు సైలెంట్గా సైడ్ అయిపోయినప్పుడు మన వర్క్ని మనం ఎఫిషియెంట్గా, ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతాం అన్నమాట. వాళ్ళు అలా సైలెంట్గా సైడ్ అయిపోయినా సరిపోయేది, మనం చేసే పని ఫోకస్డ్గా చేయగలుగుతాం అన్నమాట. అరే నువ్వు ఇది బాగా చేస్తావు, నువ్వు ఇది చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా మనకెంతో ప్లస్ అవుతూ ఉంటుంది. వాళ్ళ వలన మనం ఏది చేయలేకపోయినా మనం వాళ్ళ వలన మనం అడ్డంకులుగా ఎదురవ్వన్నమాట. వాళ్ళ వలన మనకి ఇంకా అవసరమైతే మనం చేసే పని ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ఫోకస్డ్గా చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనతో ఈ నెగిటివ్ మాట్లాడే వాళ్ళకన్నా మనల్ని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఉంచుకోవటం, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని దూరంగా ఉండటం, వాళ్ళని దూరం పెట్టడం వలన మనం విజయం సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనతో మనం పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. కాబట్టి ఆ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉంటూ మనం విజయం కోసం ప్రయత్నిస్తే, మనం వర్క్ ఫోకస్డ్గా ప్రయత్నిస్తే సక్సెస్ మనతోనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి.